హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. నిన్న కూరగాయలు తీసుకొద్దామని పోయినాం. పెద్ద స్టంట్ అయింది. ఇక తీసుకురాలే, మళ్ళీ ఆడ కూరగాయలు కూడా మంచిగా లేకుండే రిటర్న్ వచ్చేసినాం. ఇక 2 యాపిల్స్ పట్టుకొని వచ్చినుండే. ఇవాళ కూడా పోతున్నాం. మరి ఇవాళ మంచిగా ఉంటాయా, వచ్చినాయా లేవా తెలియదు. మళ్ళీ రేట్లు కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఉంటున్నాయి. అమ్మ అసలు ఏం మంచిగా ఉంటలే కానీ కూరగాయలు రేట్లు అయితే బీవచ్చాంగా. ఫ్రూట్స్ కూడా తీసుకునేది ఉంది. మరి ఫ్రూట్స్ కూడా అలా ఎత్తున్నాయి ఎందుకత అని. యాపిల్స్ ఇంట్లో 3-4 రకాల యాపిల్స్ ఉన్నాయి. కానీ ఒక 3-4 యాపిల్స్ ముడితే అందులో ఒకటన్నా కమ్సకం ఖరాబ్ అయింది వెళ్తుంది. అట్లున్నాయి మళ్ళీ యాపిల్స్ కూడా. కేజీ 11 dirhams ఉన్నది కేజీ. యాపిల్స్లో వెరైటీస్ చాలా ఉన్నాయి, కానీ రేట్లు కూడా బాగా వెరైటీగా ఉన్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి రేట్లు కూడా. అందుకోసమే సప్పుడు దాకా మూసుకొని వెళ్ళి వచ్చినాం. ఇక అటు అల్మదీనా సైడ్ పోయినా, సెంటర్ మాల్ పోయినప్పుడు తీసుకొచ్చుకోవాలి. అటు పోతే ఆడ కొద్దిగా మంచిగానే ఉంటాయి. ఇంత ఘోరంగా అవుతుండే. అటు పోతే ఆడకు పోయినప్పుడు తీసుకొచ్చుకుంటే జర పోపి మేము అనుకున్నాం. కానీ అప్పుడు పోదామని ఇక మళ్ళీ లేట్ అవుతాయని చక్కగా ఇక పోకుండా ఇటు వచ్చినాం. ఇక ఆకుకూరలు చూడాలి మరి ఇంట్లో ఏదైనా నచ్చుతో లేదో అన్నకు. అన్న ఏది తీసుకుందామంటే అది తీసుకున్నాడే. మై కుకింగ్ పార్ట్నర్. ఇది ఏందో నాకు కొత్తగా కనబడి అందుకోసం చేతిలో పట్టుకొని చూసినట్టుంది. ఇది తీసుకుందాం అన్నాడు. మళ్ళీ ఏమైంది ఏమో అర్థం అడిగి అందుకోసం మళ్ళీ లోపల పెట్టేసినాయి. ఇక వంకాయలు ముద్ద వంకాయ అండానంటే ఇప్పుడు మసాలాలు ఇట్లా కలవాలంటే టైం పడితే అద్దు తమ్ముడు. మళ్ళీ రేటు కూడా 7 రూపాయలు ఉన్నది. ఆడబెట్టు మళ్ళీ తినాడితే రేటు బూటాలు. అది మంచిగా వండుకొని మంచిగా తిన్నది పోపు. సండే రోజు వండుతాం ముద్ద వంకాయ. ఇది కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర ఇట్లా ప్యాక్ చేసి పెడతారు. అది రూపాయి అట్లా ఉంటుంది. ఇంటికాడ 25 రూపాయల ప్యాకెట్, 25 రూపాయలు, 23 రూపాయలు అట్లా. ఇక వీళ్ళకి ఏం పని లేదు పట్టలేదు. ఇక వద్దు